దేశంలో భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి నిన్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 5గురు ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని, పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్ల సూచనలతో ఇక్కడ పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు వాడే వస్తువులను ఈ ముష్కర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఉగ్రవాద మార్జిలకు సంబంధించి మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నిన్న ఇద్దరిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఇవాళ్ల మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఉండే ఆఫ్తాబ్, సుఫియాన్లను ఢిల్లీలో అరెస్టు చేశారు. అషర్ డానిష్ను జార్ఖండ్లోని రాంచీలో అరెస్టు చేశారు. హుజైఫా యమన్ను తెలంగాణలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు. ముష్కరుల నుంచి ఐఈడీల తయారీకి వాడే ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దేశీయంగా తయారు చేసిన పిస్తోల్, లైవ్ మందుగుండు సామగ్రి సహా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సల్ఫర్ పౌడర్, వైర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, ల్యాప్టాప్లు, మాస్కులు, ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన 5గురు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్ల సూచనల ఆధారంగా పనిచేస్తున్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ అదనపు సిపి ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపారు. మొత్తం 11 మందిని విచారించిన తర్వాత 5గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్లో ప్రధాన పాత్ర డానిష్దని ఢిల్లీ స్పెషల్ సెల్ అదనపు సిపి తెలిపారు. ఇతడు పైకి ఓ ప్రొఫెషనల్ కంపెనీని నడుపుతున్నట్టు వ్యవహరిస్తాడని చెప్పారు. నిఘా వర్గాలకు అనుమానం రాకుండా సంప్రదింపులు జరిపేటప్పుడు కోడ్ వర్డ్ల కింద సీఈఓ అని వాడతారని చెప్పారు. అతడి ఉగ్రవాద ముఠా మాత్రం అంతర్గతంగా ఖజ్వా లీడర్ అని పిలుస్తారని వివరించారు. డానిష్ తర్వాత రెండో కీలక వ్యక్తి ఆఫ్తాబ్ అని, కీలకమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంపడమే అతడి పని అని వెల్లడించారు. వీరంతా ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని చెప్పారు. इस टीम ने 5 लोगों को अरेस्ट किया है और ये एक पाक हैंडलर बेस्ड पैन इंडिया टेरर मॉड्यूल था। इसमें जो सेंट्रल कैरेक्टर था वो था दानिश। ये सारे के सारे लोग, 5 लोग जो अरेस्ट किए हैं 20 से 25 साल के बीच में, 25 से 20 साल के बीच में यंग लड़के हैं। और इसमें असरार दानिश जो है ये झारखंड का रहने वाला है। झारखंड में जहाँ से इसी के पास से मेजर रिकवरीज हुई है, यही टच में था। पाकिस्तान का जो हैंडलर है उसके टच में, और इसी ने सारे ग्रुप को जोड़ा था। इसी की ये गजवा लीडर वाली आईडी थी और इसी का सीईओ करके कहते थे। इसके साथ में जो दूसरा कैरेक्टर था वो था आफताब अंसारी। ये मुंबई के पास में रहने वाला है, ठाणे डिस्ट्रिक्ट का रहने वाला है। मीट का काम है इसका, और इसकी टास्किंग थी टारगेटेड किलिंग्स की। దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్రణాళిక రచిస్తూ ఉండగా వీరంతా పట్టుబడ్డారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల నుంచి డేటా సేకరిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదులకు అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతున్నట్టు చెప్పారు.